హాయ్ అండి. ఈరోజు శనగపప్పు పూర్ణంతో 3 రకాల ప్రసాదాలు చూపిస్తున్నానండి. చాలా సులువుగా అయిపోతుంది. దీనికోసం ఫస్ట్ అయితే నేను శనగపప్పుని ఒక అరగంట నానేసుకున్నానండి. ఇలా నానేసుకున్న శనగపప్పుని మనము విజిల్ పెట్టేసి ఒక 2, 3 విజిల్స్ రానివ్వాలి. ఒక కప్పు శనగపప్పుకి నేను 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసేసి పెట్టుకున్నానండి. ఇది విజిల్ వచ్చే లోపల ఇప్పుడు పిండి తడుపుతున్నానండి. ఫస్ట్ ఓలిగకి తడుపుకుంటున్నాను. సో దీనికి మైదా పిండి తీసుకున్నానండి. చిటికెడు సాల్ట్ తీసుకొని 2 స్పూన్ల నూనె వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం మెత్తగానే ఉండాలండి. చపాతీ పిండి కన్సిస్టెన్సీ కంటే కూడా ఇలా చేతికి అంటుకుంటూ ఉన్నట్టు ఉండాలి. అప్పుడే ఓలిగ చేసేదానికి బాగుంటుంది. బట్ ఈరోజు పండగ కాబట్టి ముద్ద ఓలిగనే చేస్తున్నానండి. సో ఇలా కలుపుకున్న దాన్ని ఒక బౌల్లోకి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసేసి పెట్టుకోవాలి. ఒక అరగంట నానితే మనకు బాగా వస్తుందండి. పిండి బాగా నానితే ఓలిగ అనేది బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు అదే ప్లేట్లో నేను గోధుమ పిండి తీసుకున్నానండి, కుడుమల కోసం ఇది. సో దీంతో కూడా లైట్గా సాల్ట్ వేసేసి 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇంకా కొన్ని వాటర్ వేసేసుకొని కలిపేసుకుంటున్నానండి. ఇది సేమ్ కొంచెం చపాతీ పిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట. సో దీనికి కూడా ఇలా కలుపుకున్నాక కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసేసి ఇది కూడా ఒక కప్లోకి పెట్టేసుకొని దీన్ని కూడా ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. సో నేను ఇలా పిండి రెడీ చేసుకునే లోపల శనగపప్పు అనేది బాగా ఉడికిపోయిందండి, చూస్తున్నారు కదా. సో ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని నేను ఈ కప్పుతో శనగపప్పు వేసానండి. 1.5 కప్పు శనగపప్పు తీసుకున్నాను అనమాట. సో నేను అదే కప్పుతో 1.5 బెల్లం తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని బెల్లం కరిగి ఒక ఉడుకొచ్చేంత వరకు మనము పెట్టేసుకోవాలి. అంతే. ఇలా వస్తే మనకు శనగపప్పు కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో ఇలా బాగా ఉడికొచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లగా అయిపోయి గోరెచ్చగా ఉన్నప్పుడు మనము మిక్సీ పట్టుకుంటే పూర్ణం అనేది బాగా వస్తుందండి. ఒకవేళ మీకు లూజ్గా అనిపిస్తే ఏదైనా కాటన్ క్లాత్ కానీ అలా తీసుకొని పూర్ణంని దాంట్లో వేసేసుకుంటే తడి పీల్చేసి కొంచెం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చల్లగా అయిందండి, నేను మిక్సీ పట్టుకుంటున్నాను. సో ఇలా మనం నానబెట్టుకొని ఉడికించుకోవడం వల్ల ఇలా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కరెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఉంట అనేది బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఫస్ట్ మైదా పిండి నానబెట్టుకున్నాం కదండి, ఓలిగకి రెడీ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు పిండి బాగా నానింది కాబట్టి ఇలా స్ప్రెడ్ చేయడానికి నీట్గా వస్తుంది. అలాగే మనం పూర్ణంని మనకు కావాల్సినంత సైజులో తీసుకోవాలి, మనకు ఈ పిండిలో ఫిట్ అయ్యేలాగా. సో దీన్ని బాగా ఇలా క్లోజ్ చేసేయాలన్నమాట. సో పండుగ రోజు హడావిడిగా ఉంటుంది కాబట్టి ప్రసాదం వరకు నేను చేస్తున్నాను. సో ప్రసాదంలోకి కూడా కొంచెం ముద్ద భక్షాలే చేస్తున్నానండి. చిన్నగా ఉంటాయి అన్నమాట ముద్ద భక్షాలు అంటే. పళ్ళెం పోలిగంటే వేరేలాగా ఉంటుంది, కొంచెం పెద్ద సైజు ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మాత్రం నేను ముద్ద భక్షాలే చూపిస్తున్నానండి. వీటిని డైరెక్ట్గా మనం పెన్నం మీదనే తట్టేసుకోవచ్చు అనమాట. చిన్నగా పూరి సైజు ఉంటాయి అన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ప్యాన్ మీద హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకొని ఇలా కొంచెం ముద్ద భక్షాల్లాగా చిన్న భక్షాల్లాగా ఒత్తేసుకోవాలండి, అంతే. సో ఇప్పుడు ప్యాన్ పెద్దగా ఉంది కాబట్టి నేను దీంట్లో ఒక 2-3 ఒకటేసారి తట్టేసుకున్నాను. అలాగే పైనుంచి కూడా ఇంకొక స్పూన్ ఆయిల్ కూడా స్ప్లిట్ చేసుకున్నానండి, అంతే. ఇలా వేసుకున్న తర్వాత 2 పక్కల చక్కగా కాలేంత వరకు ఉంచేసి తీసేసుకుంటే మన ఓలిగలు రెడీ అయిపోతాయండి. ఇవి పూర్ణంతో చేసిన ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రసాదం అండి. సో ఇవి కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, అంతే. సో చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా చాలా బాగుంటాయి ఇవి కూడా. ఇప్పుడు మనం తడుపుకున్న రెండో పిండి అండి, గోధుమ పిండితో కలుపుకున్నాం కదా, వీటితో కుడుములు చేస్తున్నాము. సో వీటిని చాలా చిన్న సైజు బాల్స్ లాగా తీసుకోవాలండి. పూరి చేసుకునే దానికంటే కూడా కొంచెం చిన్న సైజు బాల్స్ లాగా చేసుకోవాలి. వీటిని ఇలా కొంచెం పొడి పిండి చల్లుకుంటూ చిన్న పూరి సైజు రుద్దేసుకోవాలండి. ఇలా రుద్దిన తర్వాత దీంట్లో కూడా మనం పూర్ణం స్టఫ్ చేసేసి కజ్జికాయలు అతికించినట్లు అతికించేస్తే కుడుము అనేది రెడీ అయిపోతుందండి. మా సైడ్ వీటినే కుడుములని అంటారు. సో ఇలా రుద్దుకున్న తర్వాత దీంట్లోకి పూర్ణం పెట్టేసి అతికించేస్తే కుడుము రెడీ అయిపోతుందండి. సో ఇవి మనం రెడీ చేసుకునే లోపల స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని
డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె కూడా వేసేసుకొని హీట్ చేసుకోవాలండి. అంతే. అలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకునే లోపల మనకు ఈ కుడుములు అనేవి రెడీ అయిపోతాయి. సో ఇలా అతికించేసుకుంటే మన కుడుములు అనేవి రెడీ అయిపోతాయండి. సో వీటిని మనము ఆయిల్లో వేసుకొని అటు ఇటు రెండు పక్కల మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే కుడుములు కూడా రెడీ అయిపోతాయి. ఇవి సెకండ్ టైప్ ఆఫ్ ప్రసాదం అండి. పూర్ణంతో ఫస్ట్ ఓలిగలు చేసాము, రెండోది కుడుములు చేసాము. అలాగే మూడవది నేను బూరెలు చేశానండి. బూరెలు కూడా పూర్ణంతోనే చేస్తారు కాబట్టి మనం పూర్ణం రెడీ చేసుకుంటే ఈ వినాయక చవితికి మనము రకరకాలుగా పెట్టాలనుకుంటాం కాబట్టి పూర్ణంతో 3 రకాల ప్రసాదాలు ఈజీగా ఇలా చేసుకోవచ్చు రెడీ చేసి పెట్టుకుంటే. సో కుడుములు తీసి పక్కన పెట్టానండి వేగిన తర్వాత. ఇప్పుడు పూర్ణం బూరెలు చూపిస్తున్నాను. సో దీనికి కూడా నేను మినపప్పు బియ్యం 2 గంటల ముందే నానబెట్టుకున్నానండి. తర్వాత మిక్సీ పట్టేసుకొని ఇందులోకి పూర్ణం వేసేసి బ్యాటర్లోకి ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే బూరెలు కూడా రెడీ అయిపోతాయి. సో సింపుల్గా 3 టైప్ ఆఫ్ ప్రసాదాలు సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈరోజు వినాయక చవితి కాబట్టి ఒక 5 రకాల ప్రసాదాలు ఉండాలి. అందుకే పూర్ణంతో ఇలా 3 రకాలు చేశానండి. ఇంకొకటి మా సైడు ఇలా ఆవిరి కుడుములు చేస్తారు నువ్వు పిండితో, అవి కూడా చేశానండి. సో అలా అన్నీ చేసిన తర్వాత దేవుని దగ్గర నివేదిస్తే మనకు చాలా బాగుంటుంది. సో ఈరోజు గణపతి పూజను ఇలా మంచిగా చేసుకున్నాం అన్నమాట. సో అలాగే ఈరోజు నేను చూపించిన మీకు ఆ 3 రెసిపీలు కూడా నచ్చాయని అనుకుంటున్నానండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యాపీ వినాయక చవితి అందరికీ.